కమలా, రేపు ఉదయం ఉప్మా చేద్దాం. రవ్వతో పాటు కూరగాయలు కూడా తీసుకురా. అలాగే వచ్చేటప్పుడు బంటికి బిస్కెట్ పట్టుకురా, ఓకే? హలో, ఏం చేస్తున్నావు ప్రియా? నా సంగతి అలా ఉంచు గాని నువ్వేం చేస్తున్నావో చెప్పు తల్లి. నేనా? నా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నీకు ఇదొకటే పని అనుకుంటా. ప్రియా, ఒక నిమిషం ఉండు. పిడుగు పడే వేళ భయమేలా, పడుకోరా, ధైర్యాన్ని ఇవ్వమంట చీకటిలో ప్రేమతోన పాడుతానేలో, పడుకోరా వడిలోన, తానాని నేనేని తానాని నేని. హలో, ఈ పాట నీకెలా తెలుసు? ఈ పాట ఇది నా ఫేవరెట్ సాంగ్. మా నాన్న నేర్పించారు, ఆయనకి వాళ్ళ అమ్మ నేర్పించారట. మీ నాన్నగారి పేరేంటి? విజయ్. విజయ్ 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 భాస్కర్. అయితే వాళ్ళ 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 అమ్మ పేరేంటి? హే, అది నీ పేరే ప్రియా. నేనసలు నమ్మలేకపోతున్నాను. 2020 నుంచి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతోంది. అసలు అది ఎలా సాధ్యం సార్? ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఇంకెవరూ కాదు, నా మనవరాలు. దిస్ ఈస్ క్వైట్ స్ట్రేంజ్ అండ్ హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ సార్? ఇలా చూడమ్మా, మాంత్రికులు, జ్యోతిష్యులు, పూజారులు, సాధువులు వీళ్ళందరూ దేవుడు దెయ్యమన్నా సరే నమ్ముతారు. కానీ సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైన్స్ విషయంగా ఏళ్ల తరపడి రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి దాని గురించి తెలుసుకుని మీకు చెప్తే మీరది నమ్మరు కదా. ఇప్పుడు మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేం వస్తువులు వాడతాడో వాటిని ఈ ప్రపంచంలో ఏదో ఒక మూలలో ఉన్న సైంటిస్టే కదా కనిపెట్టాడు. మీరు చెప్పేదంతా కరెక్టే, బట్ వాట్ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ కాల్డ్? That is parallel universe. What? Parallel universe? ఇప్పుడు ఎవరైతే నీతో కమ్యూనికేట్ చేస్తున్నారో వాళ్ళు వేరే డైమెన్షన్ నుంచి కమ్యూనికేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ 5th డైమెన్షన్. వివరంగా చెప్తాను. ఈ భూకంపం, గ్రహణం, ఉరుములు, మెరుపులు, తోకచుక్క ఇవంతా జరిగినప్పుడు నేచురల్ ఫినామినా నుంచి బ్రిడ్జ్ క్రియేట్ అయ్యి ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ యూనివర్స్ నుండి ఈ యూనివర్స్ కి మనం కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, ఒకరినొకరు చూసుకోవచ్చు. ఎవరికి తెలుసు, నువ్వే పోర్టుగా మారి ఆ ప్యారలల్ యూనివర్స్ కి వెళ్ళొచ్చు కూడా. సార్, మీరు చెప్పేదంతా వింటుంటే సైన్స్ ఇస్ స్టిల్ ఎ బిగ్ మిస్టరీ అనిపిస్తోంది కదా? ఎస్, సైన్స్ ఒక బిగ్ మిస్టరీ. రండమ్మగారు. బంటి, బంటి, షారా, అమ్మా, బంటి. బాయ్ బాయ్. వెళ్దామా?